హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాం. ఆ గెస్ట్ ఎవరో కాదు, క్రిమినల్ కోర్టు సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, చాలా వరకు సెలబ్రిటీస్ కానీ ఇప్పుడు కామన్ కల్చర్ అయిపోయింది. ఫారెన్ అమ్మాయి ఇక్కడ మన తెలుగు అబ్బాయి మ్యారేజెస్ చేసుకోవడం. ఒకవేళ వీళ్ళ గనక ఎప్పుడో జరగరాంది ఒకటి డైవర్స్ కేసే జరిగిందనుకో, ఏ చట్టం వర్తిస్తుంది వీళ్ళకి? పెళ్ళి ఎక్కడ జరిగింది అక్కడ చట్టమే వర్తిస్తుంది. ఓకే. ఫస్ట్ తర్వాత ఆ అమ్మాయి అక్కడ సిటిజన్షిప్ ఉంది. ఒకవేళ ఈ అబ్బాయి ఆమెని హరాస్ చేస్తే ఆమె అక్కడ కూడా కేసు ఫైల్ చేయొచ్చు. ఎక్కడ అమ్మాయి ఉంటే అక్కడ కూడా అంటే ఇప్పుడు అబ్బాయి మనం హైదరాబాద్ వాడు, అమ్మాయి కరీంనగర్లో ఉందనుకో, అమ్మాయి కరీంనగర్ నుంచి కూడా కేసు ఫైల్ చేయొచ్చు. కానీ పెళ్ళి ఇక్కడ జరిగింది, మ్యారేజ్ సర్టిఫికెట్ ఇక్కడ జ్యూరిస్డిక్షన్ రిజిస్టర్ ఆఫీస్ నుంచే వెళ్తుంది. మ్యారేజ్ ఇక్కడే అయింది కదా, సో ఇక్కడే ఉంటుంది. ఓకే. కాలేదు అనుకోండి, కేసు అక్కడి నుంచి మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎక్కడైతే పెళ్ళి అయింది, పెళ్ళి ఇక్కడ అయింది, ఈ జ్యూరిస్డిక్షన్లో అయింది అని మనం ఇక్కడికి కేసు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ కనుక ఒకవేళ అక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడ అలాగా లేవు అనుకో, అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకునేదే అక్కడ గ్రీన్ కార్డ్ కోసం. అవును. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వే సమస్య లేదు. ఆ అమ్మాయిని చేసుకుంటే వీళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుంది కదా. సో వీడు అక్కడే సిటిజనే అవుతాడు 100%. అక్కడే కేసు ఫైల్ అవుతుంది. కానీ అక్కడ కేసు ఫైల్ అయితే ఆ చట్టాలు వేరు, అక్కడ శిక్షలు వేరు, ఇక్కడది వేరు. అది దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఏం చేస్తున్నారంటే, అమ్మాయి వాళ్ళు అయితే మన ఇండియా వచ్చి వాళ్ళ ఊర్లో వాళ్ళకి డైవర్స్ ఫైల్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఫీజులు కూడా చాలా ఎక్కువ. ఇక్కడలా కదా, ఇందాక మీరు అడిగినట్టు బోల్డ్ ఫీజులు అంటున్నారు కదా, అక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి, కోట్లలో ఉంటాయి. ఇలా మళ్ళా ఎక్కడ పడితే అక్కడ తిరగరు అడ్వకేట్స్, చాలా ఎక్కువ, చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో వాళ్ళ దగ్గరికి ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఇంత ఫీజు అని ఉంటుంది. మన లెక్క మన దగ్గరికి వచ్చేసి హాయిగా మాట్లాడేసి వెళ్ళిపోతారు. అలా కాదు, అక్కడ కేసు ఫైల్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ చట్టాలు వేరు, అవన్నీ వేరు. అందుకని సాధారణంగా చెయ్యరు, ఇక చేస్తే మాత్రం భరించవలసిందే, అనుభవించవలసిందే. ఒకవేళ మేడం ఇప్పుడు అదర్ కంట్రీస్ వెళ్ళి మన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇక్కడి నుంచి చేసుకునేది ప్రాసెస్ ఏముంటుంది మేడం? ఏమైనా చూడడం అలాంటిది ఏమైనా ఉంటుందా? ఐ మీన్ పేపర్ వర్క్ ప్రకారం సిటిజన్ ఎవరు ఏంటి చూడాలి కదా, ఎక్కడ సిటిజన్ ఏంటి అవన్నీ ఉంటాయి కదమ్మా. వాళ్ళ బర్త్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదమ్మా. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ అవి ఎలా ఉన్నాయో, మ్యారేజ్కి సర్టిఫికెట్ ఇస్తారు కదా, మ్యారేజ్ సర్టిఫికెట్ రిజిస్టర్ ఆఫీస్. సో వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటి అవన్నీ చూస్తారు, అవన్నీ వాళ్ళ సంతకాలు పెట్టుకుంటారు. ఎస్, నేను అగ్రి అయ్యాను, ఈ అబ్బాయిని చేసుకుంటున్నాను, ఇండియన్ అబ్బాయిని చేసుకుంటున్నాను అంటే వన్స్ ఒకసారి ఇక్కడ రిజిస్టర్ అయిందంటే ఆ అమ్మాయి ఇండియన్ సిటిజన్స్కి లెక్కకు వస్తుంది. అక్కడ మీకు గ్రీన్ కార్డ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మీరు వెళ్ళొచ్చు పుట్టింది కాబట్టి. కానీ ఇక్కడ కూడా మీరు ఉండొచ్చు సిటిజన్. ఓకే.